నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. వందల కోట్లలో బడ్జెట్లో సినిమా తీయాలి అని అంటే టాప్ ప్లేస్లో ఉండేది హాలీవుడ్, అయితే దాని తర్వాత బాలీవుడ్. అవును. సో మన తమిళ ఇండస్ట్రీ కానీ, తెలుగు ఇండస్ట్రీ కానీ, లేకపోతే కన్నడ ఇండస్ట్రీ కానీ చాలా చిన్న చిన్న బడ్జెట్లతో సాగుతూ ఉండేవి. బట్ ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ, టాలీవుడ్ అమాంతం కోట్లలోకి బడ్జెట్కి వెళ్ళిపోయి బాలీవుడ్ని దాటేసింది. అవును. సో బాలీవుడ్లో హిట్స్ లేవు, మన సినిమాలని రీమేక్ చేస్తూ మన కథలను తీసుకుంటున్నారు. సో కొంచెం గుర్రుగానే ఉన్నారు వాళ్ళు అని వింటూనే ఉన్నాం. సో ఇప్పుడు షారూక్ ఖాన్ పఠాన్ రిలీజ్ తర్వాత బాలీవుడ్ కి టాలీవుడ్ మీద ఉన్న పగ తీరిపోయిందే, లేకపోతే కక్ష తీరినట్లే అని కొంతమంది అభిప్రాయం. ఏమంటారు? అంటే గట్టి సమాధానం చెప్పాము అని వాళ్ళ ఈగో సాటిస్ఫై అయింది. ఎందుకంటే పఠాన్ ఈ రోజున రోజుకి 100 కోట్ల దగ్గర కలెక్ట్ చేస్తుంది. అందువల్ల ఇంతకుముందు ఒక బిల్డప్ ఇచ్చాడు ఎవరు, షారూక్ ఖాన్. నేను చేస్తున్న పఠాన్ పిక్చర్ కానీ ఇటు కాకపోతే ఇండియా వదిలి వెళ్ళిపోతా అన్నాడు మాట. అలర్ట్ చేయడం మాట, ప్రేక్షకుల్ని సంసిద్ధపరచడం. అంటే మీరందరూ కూడా సినిమా చూడండి, సినిమాని ఆదరించండి, సినిమానేమో విజయవంతం చేయండి అని చెప్పడం. వాళ్ళు తెలివితేటలు, బొంబాయి వాళ్ళు తెలివితేటలు. ఈ సినిమా పఠాన్ సినిమా కానీ సూపర్ హిట్ కాకపోతే ఇండియా వదిలి వెళ్ళిపోతామని చెప్పాడు. అలాగే సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఎక్కడి నుంచి మొదలైందంటే మన టాలీవుడ్లో ఈ రాజమౌళి ఈ సినిమాలు ప్రవేశం తర్వాత వాళ్ళు తట్టుకోలేక ఏ సినిమా తీస్తే ఏ డైరెక్టర్ కూడా ఇంత క్రెడిట్ లేదమ్మా. ఏ సినిమా తీసినా బ్రహ్మాండంగా హిట్ అయిపోతుంది. అక్కడికి బాలీవుడ్లో మంచి ఎంటర్ప్రెన్యూర్ ప్లస్ మంచి మార్కెటింగ్లో మంచి స్కిల్స్ ఉన్నటువంటి కరణ్ జోహార్ కూడా వచ్చి రాజమౌళిని పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నమాట. మహేష్ భట్ లాంటి డైరెక్టర్లు దెబ్బతింటారు. ఎందుకంటే ఈ తక్కువ సమాధానం చెప్పలేదు. ఎవరు, మహేష్ బాబు. ఎవరు అడిగినట్లయితే నో యూ కెనాట్ అఫోర్డ్ మీ అన్నాడన్నమాట. మీరు నన్ను భరించలేరు అనేసరికి వాళ్ళకి ఈగో దెబ్బతిన్నదన్నమాట. అరే, ఒక తెలుగు ఆర్టిస్టు మనల్నేమో ఛాలెంజ్ చేస్తాడు భరించలేరు అని చెప్పేసి. అవునులేండి, ఎందుకు భరిస్తాం, మేము భరించలేము, యాడ్ ఫిల్మ్ మేకర్స్ అయితే మిమ్మల్ని భరిస్తారని ఆయన అక్కడికి కూడా అక్క తీర్చుకున్నాడు. తర్వాత ఇక వీళ్ళు వాళ్ళు జంజాటాలు పడుతూనే ఉన్నారు. కానీ ఒక పక్క కన్నడ పరిశ్రమ కూడా KGF 2 వచ్చింది, అది 1000 కోట్లలో వసూలు చేసింది. కానీ వాళ్ళు తెలివిగా పబ్లిక్కి ఇంటరాక్ట్ అవ్వకుండా, పబ్లిక్కి కనెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. మన సినిమా త్రిపుల్ R ఉందంటే 1000 కోట్లు ఎంత కలెక్ట్ చేస్తుందని తెలిసింది. కానీ KGF 2 ఎంత కలెక్ట్ చేస్తుందని ఎక్కడ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అదే కన్నడ వాళ్ళకి మనకి ఉన్న తేడా. అలాగే కాంతారా సినిమా ఉంది, చాలా తక్కువ బడ్జెట్తో తీసినటువంటి కాంతారా సినిమా బట్ ఆల్మోస్ట్ ఒక 250 to 300 crores బిజినెస్ చేసేసరికి మతిపోయింది. అలా ఏంటంటే అంత వాటన్నిటినీ ఛాలెంజ్ చేస్తూ మన తెలుగు సినిమా కార్తికేయ 2 మన 100 crores బిలో దాని తాలూకు బడ్జెట్. అలాంటిది 300-350 కోట్ల పైన వెళ్ళిపోతుంది. ఎంతవరకు వెళ్తుందో తెలియదు. అప్పుడు మళ్ళీ ఛాలెంజ్ వచ్చిందన్నమాట. ఇలాగ తెలుగు సినిమా ఇతర భాషా సినిమాలకేమో ఎప్పటికప్పుడు ఛాలెంజ్ విసురుతూనే ఉంది. వాళ్ళు సమాధానం చెప్పలేక తల వంచుకునే పరిస్థితి వస్తూనే ఉంది. ఈలోగా రాజమౌళి ఏమో మహేష్ బాబు సినిమా 1000 కోట్లని అనౌన్స్ చేశాడు. తర్వాత రాజమౌళితో మేము మహాభారతం సినిమా చేస్తున్నామండి, ఎన్ని వేల కోట్లైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చాలా వరల్డ్లో కోటీశ్వరులైన వాళ్ళందరూ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రాజమౌళి ఆయన తాలూకు గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా ఉంటే మరి బాలీవుడ్కి ఎలా ఉంటుందండి? అరే, ఒకప్పుడు బాలీవుడ్ ఆ సినిమా అంటే బాలీవుడ్డే అనుకుంటున్నాం, బాలీవుడ్లో తయారైందే సినిమా అనుకుంటున్నారు అన్నమాట. అంతే కదా. మిగతా ఇతర భాషలు ఈ ప్రాంతీయ భాషా చిత్రాలుగా ఒక తక్కువ దృష్టితో చూసేవారు. కానీ ఆ చిత్రాలకు పెద్ద గుర్తింపు ఉండేది కాదు. అవార్డుల కమిటీకి కూడా ఈ చిత్రాన్ని మొదట్లో రికమెండ్ చేసి ప్రపోజ్ చేసి పంపించేవారు కాదు. ఇప్పుడు కదా ఎంతవరకు వెళ్ళిందంటే ఆస్కార్ అవార్డుకి వెళ్ళినటువంటి చిత్రాల్లో నామినేట్ చేయబడి ఫస్ట్ 10 పిక్చర్స్లో
మొదటి చిత్రంగా నిలబడేటువంటి స్థాయికి వెళ్ళింది ఈరోజు. RRR, దట్టు తారక్. అర్థమైందా? పాట అయితే గోల్డెన్ స్టాట్యూ వచ్చేసింది. అందువల్ల ఇవన్నీ చూసిన తర్వాత హిందీ వరకు ఒక అక్కసు. తెలుగు ఫీల్డ్ని ఎప్పుడు మనం డామినేట్ చేస్తాం. మన బ్రహ్మాస్త్రం వచ్చింది, ఆయన ఎవరు, రణవీర్ కపూర్. బట్ అది కూడా డిసప్పాయింట్ చేసింది. సినిమా ఆడిందో ఆడలేదో తెలియదు కానీ బాగుందన్నారు, కానీ కలెక్షన్ పరంగా రికార్డు పరంగా కూడా డిసప్పాయింట్ చేసింది. చివరకు హిందీ వాళ్ళు వాళ్ళ చిత్రాల ప్రమోషన్ కోసం తెలుగులో ఒక నాగార్జున్ని, రాజమౌళిని పిలిపించి ప్రమోట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అందువలన తెలుగు సినిమా చాలా గర్వించదగ్గ స్థాయిలో ఉంది. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిశ్రమకి మేము ఒక ఇచ్చాం, తెలుగు సినిమాని దాటిపోయాం అనే ఫీలింగ్లో ఉండడం కోసం షారుఖ్ ఖాన్, ఆయన మొత్తం బాద్షా కదా, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అటువంటి ఇచ్చాడు. తర్వాత ఇక ముందు రోజుల్లో ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి స్థాయిలో ఇప్పుడు లేడు, కలెక్షన్స్ లేవు. మళ్ళీ షారుఖ్ ఖాన్ మొదలుపెట్టాడు కనుక ఇది అంతం కాదు, ఇది ఆరంభం. తెలుగు సినిమా పరిశ్రమను తొక్కేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. డెఫినెట్గా తెలుగు సినిమా పరిశ్రమ మీద ఒక కన్నేసి ఉంచుతారు, వాళ్ళు నిఘా వేసి ఉంచుతారు, ఇది మాత్రం ఖాయం. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో పాటు ఇటు సల్మాన్ ఖాన్ అలానే అమీర్ ఖాన్ కూడా హిట్ పడాల్సిన టైమే. అవును, పెద్దగా అక్కడ పెద్ద సినిమా హీరోలు ఎవరు కనిపించడం లేదు. ఇప్పుడు అమెరికాలో వచ్చేసారు కదండి ఇక్కడికి. అమెరికా తెలుగులోకి ఎందుకు వస్తాడు అంటే మనకంటే ఆ పరిశ్రమ బాగుంది, మనకంటే ఆ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు బాగున్నారు, అందుకే కదా అమెరికాను వచ్చాడు. రణవీర్ కపూర్ ఎందుకు వచ్చాడు, దానికోసం వచ్చాడు. సల్మాన్ ఖాన్ చిరంజీవి తాలూకు గాడ్ ఫాదర్లో ఎందుకు యాక్ట్ చేశాడు, ఏమో ఆ సినిమా బాగుంది కదా, సినిమాలో కనిపిస్తే బాగుంటుంది కదా. అంటే ఓవరాల్గా తెలుగు సినిమా బాలీవుడ్ అంటే టాలీవుడ్ సినిమా బాలీవుడ్ సినిమా కంటే బెటర్గా ఉందనేటువంటి ఫీలింగ్ వాళ్ళకు ఉంది. ఇంతకు ముందు తెలుగు సినిమా పరిశ్రమను లేకపోతే తెలుగు సినిమా వాళ్ళని ఒక ప్రాంతీయ భాషా చిత్రాలుగా వీటిని చిన్న చూపు చూసేవారు. అవును, బట్ ఇప్పుడు లేదు. ప్రెగ్నెంట్ అయినా సరే ఆలియా భట్ హైదరాబాద్ వచ్చారు, ప్రమోషన్స్ లో పాల్గొన్నారు, బ్రహ్మాస్త్రంలో. రైట్, సల్మాన్ ఖాన్ చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ లో యాక్ట్ చేశారు. సో అంటే అక్కడ ఇక్కడ ప్రాంతీయ భేదాలు మర్చిపోయి ఇప్పుడు అందరము సినిమా వాళ్ళమే, ప్రాంతీయ భేదాలని వీళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు మిగతా ఆర్టిస్టులు మర్చిపోలేదు. మరి షారుఖ్ ఖాన్ మర్చిపోతే ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు? అయితే ఇక్కడ హీరోలు ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలు ఆడుతున్నారు కానీ మంచి కథలు లేవు, సినిమా మేకర్స్ అక్కడ లేరు. ఇక్కడ సినిమా మేకర్స్ ఇక్కడ ఉన్నారు, సినిమాని తయారు చేసేవాళ్ళు అప్పుడు మంచి వాళ్ళు ఉండేవారు. బాలీవుడ్ సినిమా అంటే ఎంత గొప్ప సినిమా అండి, తెలుగు సినిమాలు ఏం చూస్తారా, ఆ హిందీ సినిమాకి వెళ్దాం అనుకునే రోజులు ఉన్నాయి మన కాకినాడలో. కానీ ఇప్పుడు ఆ హిందీ సినిమా చూసేటువంటి పరిస్థితిలో లేదు. హిందీ సినిమా తయారు చేసే నిర్మాతలు దర్శకులు కూడా ఆ స్థాయికి లేరు, అది బాధ. అండ్ పఠాన్ మూవీ కూడా ఫస్ట్ లో కాంట్రవర్సీ అయింది. ఇటు డ్రెస్సింగ్ సెన్స్ లేదన్నారు, లేకపోతే రకరకాల మాటలు మాట్లాడారు, అయినప్పటికీ నిలదొక్కుంది. అవును, ఇది సినిమా డూ ఆర్ డై అండి. ఆ చావు బ్రతుకుల సమస్య కనుక తప్పకుండా వాళ్ళ సినిమాను వాళ్ళు రక్షించుకున్నారు. వాడు బాధ ఏమిటంటే తెలుగు సినిమా వచ్చి బాలీవుడ్ ఉత్తర ప్రాంతం తాలూకు వాళ్ళ డబ్బంతా ఖజానా అంతా దూచుకుపోతున్నారు తెలుగు సినిమా వాళ్ళు అని బాధ. అలాగే మన సినిమాలు అక్కడ ఆడటం లేదు కదా, మనకేమో ఆదాయం రావటం లేదు. తెలుగు వాళ్ళేమో సంవత్సరాలకు 2, 3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, మొత్తం డబ్బు ఒక 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు ఇలా దూసుకుపోతున్నట్టు 3, 5, 1500 కోట్లు తెలుగు సినిమాకే వెళ్ళిపోయినట్టయితే మరి ఉత్తరాది సినిమాలకి ఏముంటుంది కలెక్షన్స్ అనేటువంటి బాధతో ఉన్నారు వాళ్ళు. ప్రస్తుతానికి బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా ఉంది అనుకోవచ్చా? డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్టే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.